హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. నేను జనరల్గా ఒక మనిషిని ఉద్దేశించి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తా వీడియోస్ ఇలా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అట్లా. కానీ ఈ మధ్య ఈ కాంట్రవర్సీ జరుగుతుంది కదా, శివాజీ అను నాన్వేషణ. సో చాలామంది సపోర్ట్ చేసేది శివాజీ గారికి, ఎందుకంటే ఆయన చాలా నీట్గా చెప్పాడు. మన నిండుగా కప్పుకొని వస్తే కుర్రోళ్ళకి వేరే ఆలోచన రావు, వాళ్ళని ప్రేరేపించినట్టు అవ్వదు, రెచ్చగొట్టినట్టు అవ్వదు. ఒక కూతురికి కూడా తండ్రి ఎలా చెప్తాడో ఆ విధంగా చెప్పారు శివాజీ గారు, చాలా నీట్గా ఉంది. కానీ అన్వేషణ గాడు దాన్ని ఎంత ఘోరంగా మాట్లాడాడంటే ప్రతి ఒక్కడిని ఎల్కొడక అంటారు. వాడు ఏ అధికారంతో మాట్లాడుతున్నాడు బూతులు. ఈ వీడియో చూడండి, ప్లే చేస్తాను. అన్నీ వల్గరే ఆ వీడియోస్ అన్నీ వేసేది. ఫ్యామిలీ చూడలేరు, లేడీస్ చూడలేరు. ఎంతోమంది ట్రావెలర్ బ్లాగ్స్ చేస్తున్నారు. ఉమా తెలుగు ట్రావెలర్ ఉన్నారు, రవి ట్రావెలర్ ఉన్నాడు, అందరూ బాగా నీట్గా చూపిస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళిన అమ్మాయిలతో ఆ బూత్ మాటలు, కంట్రీని కించపరచడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒక మతాన్ని సపోర్ట్ చేయటం, ఇంకో మతాన్ని క్రిటిసైజ్ చేయటం, పిచ్చి పిచ్చిగా వాగటం. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో నాకు ఇంతవరకు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇతను కుర్రోళ్ళని స్పాయిల్ చేస్తున్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎంతోమంది యూత్ ఇతనికి ఆల్మోస్ట్ ఇప్పుడు 2.25 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 22 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? అది చేసే పని ఏంటి అసలుకి? నోరు తెరిస్తే బూతులే, మాట్లాడలేవు, అంత పచ్చి బూతులు మాట్లాడతాడు. ఫ్యామిలీస్తో చూడలేరు. ఇట్లా వీడియో చూస్తారంటే నీ క్యారెక్టర్ కూడా ఎట్లానే ఉంటుంది అనుకుంటారు, అంత ఘోరంగా మాట్లాడతాడు అతను. వాడికి మరి ఇంతమంది ఫ్యాన్స్ రావటం, శివాజీ గారిని పచ్చి బూతులు తిట్టడం, గరికపాటి గారిని కూడా కోసేస్తానంటాం. ఏం మాట్లాడవన్నీ అసలుకి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? వాళ్ళు ఎంత పద్ధతిగా చెప్పారు. శివాజీ గారు ఏం మాట్లాడారు తప్పు అసలు? దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఎంతమంది సపోర్ట్ చేస్తారు శివాజీ గారిని? ఎంతమంది అమ్మాయిలు సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని? చెప్పండి. గరికపాటి గారు అపర మేధావి ఆయన గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత వల్గరగా మాట్లాడుతున్నావు? ఇది ఖండించే వాళ్ళు ఎవరు లేరా? దయచేసి వీడు ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు, అన్ని కంట్రీస్ తిరుగుతూ ఉంటాడు, ఒక బిచ్చగాడికి 100 ఇళ్ళు ఉంటాయంట, వాడుకొని తినొచ్చు, 100 కూర తినొచ్చు అంట. ఇది సజ్జనార్ గారితో మాట్లాడుతున్నాడు, ఎంత ఘోరంగా మాట్లాడు వల్గరగా. ఇలాంటి వాడిని మనం ఇంకా సపోర్ట్ చేసాడు మనకు విలువలు అంటే. మనం కష్టపడి ఎక్కడితే ఒక్కడి పరిస్థితి ఇక్కడ. ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్ట్రగుల్ అవుతున్నారు, సర్వైవల్గా స్ట్రగుల్ అవుతున్నారు, ఫుడ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు, షెల్టర్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు ఇండియాలో. ఈడంతా ఊర్లను తిరుగుకుంటా, కంట్రీస్ అని తిరుగుకుంటా, అమ్మాయిలు తిరుగుతుంటా, అక్కడంతా విచిత్రమైన వేషాలను వేసుకుంటా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తా అందరూ మన గురించి, ఇండియా గురించి ఎవరు టోలరేట్ చేసే వాళ్ళు లేరు. ఇంకా అందరూ ఖండించండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, పర్లేదు. అడిగి దిగే వరకు ఎందుకు సపోర్ట్ చేయాలా? నీట్గా డీసెంట్గా చూపించాలి, సపోర్ట్ చేద్దాం. ఏదో రకరకాల వేరే ప్లేసులు చూపిస్తామని చెప్పేసి సపోర్ట్ చేస్తామంటే, ఇంత ఘోరంగా కంట్రీ గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఇంతమందిని ప్రతి ఒక్కరిని ఎల్కొడక తిడతాం. ఎందుకు తిడతాను నువ్వు అసలుకి? ఎవరిచ్చానికి అథారిటీ? నాకు ఒక బూతులు మాట మాట్లాడటం రాదు, నాకు ఇష్టం లేదు బూతులు మాట్లాడటం. ఎందుకు? సివిలైజ్ సొసైటీలో ఉన్నాం, అడుగులో లేము. ఎందుకు ఇట్లా మాట్లాడాలి? అవసరం ఏంటి? బూతులు మాట్లాడాల్సిన అవసరం? అందరూ చెప్తున్నా, ఈ మధ్య కుర్రోళ్ళు కూడా ఈ రోస్టెడ్ వీడియోస్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరిని కించపరచడం, అవమానించడం, ఏదో వాళ్ళ లైఫ్ నా బర్త్ రైట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇది చాలా రాంగ్. సొసైటీకి మీరే మంచి మెసేజ్ ఇవ్వట్లా. సో అందరూ కూడా ఈ అన్వేషణ వార్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఫాలో అయితే అన్ఫాలో చేయండి. ఎందుకంటే ఇది యూత్ని స్పాయిల్ చేస్తున్నాడు. ఫ్యూచర్ ఇండియా యూత్ మనకు చాలా పెద్ద అసెట్, మనకి అందరూ నాశనం అయిపోతారు వీడి వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.